ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేశారండి? ఆల్మోస్ట్ ఒక 150 క్రాస్ అయ్యాను. ఎంతమంది హీరోస్తో చేశారు? ఆల్మోస్ట్ అందరు హీరోస్తో చేశానండి. నాకు చిరంజీవి గారితో శంకర్రావు జిందాబాద్, అప్పుడు ప్రభుదేవ గారు మేము పౌర్ణమి సినిమా చేస్తాం. ఇక నేను చిరంజీవి గారి ఫ్యాన్ అనేసరికి ఆయన ఆ చిన్న సీన్ని మనకు ఇప్పుడు మల్టీప్లెక్స్లో మార్నింగ్ 9 వరకు పర్మిషన్ ఇస్తారు. ఎందుకంటే 9 నుంచి రెగ్యులర్గా షో స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ రా అని చెప్పి ఆ చిన్న బాత్రూంలో చిన్న వేషం చిరంజీవి గారితో చేశాను. ఇంకా కాస్త 1 వారం రోజులు పడుకోలేదు నాకు. గాలిలో తింటాం. నాకు భయం రిలీజ్లో ఉంటుందో మళ్ళీ ఎడిటింగ్లో పోద్దాం, అదొక టెన్షన్. మాట్లాడారు చిరంజీవి గారితో? మీకు ఆయనలో బాగా ఏం నచ్చిందండి? ఆయనతో ఎంతో కొంత టైం నేను చేసుకున్న డ్యాన్సులు కానీ అన్నీ కానీ ఆయన నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. అస్సలు ఇంకా చిన్నప్పుడు పెళ్ళి ఎక్కడ పెళ్ళి అయినా సరే ఈ ఊరేగింపు ఉంటుంది కదా, మా ఊర్లో జనరల్ పెళ్ళిళ్ళకి ఊరేగింపు ఉంటుంది, భారత్ అంటారు. అటు సైడ్ మీకు శ్రీకాకుళం ఆంధ్ర సైడ్ ఏంటంటే ఒక బగ్గీలాగా పెట్టేసి దానికి చూపులేట్లా పెట్టేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే ఊళ్ళో ఎక్స్ట్రా ఇసురుతూ ఉంటారు. ఈ ముందోడు జరుగుతుంది ఈ డ్యాన్స్. నేను ఇప్పుడు మీరు వినబోయే పాట ఈ సినిమా నుంచి చిరంజీవి గారి సినిమా అనేసరికి మేము డ్యాన్స్ రెడీ. ఇట్లాగే మా నాన్నగారు అప్పుడు ఎంఆర్ఓ గారు అబ్బాయి చూడండి, మనకేం లేదు కదా ఎంఆర్ఓ అబ్బాయి. మా నాన్నగారికి ఏమో లిమిటెడ్గా ఎమ్మెల్యే గారి అబ్బాయి లేకపోతే ఏదో అఫీషియల్ వాళ్ళ అబ్బాయిల తాలూకా పెళ్లి కార్డులు వచ్చాయి. మా నాన్న నాకు 15 కార్డులు వచ్చేవి, 15 కార్డ్స్ చూడనేవాడిని. అరే టెంట్లో బ్యాండ్ వీటితో పాటు నిన్ను బుక్ చేస్తున్నారు వాళ్ళు ఏదో నీ మీద ఇంట్రెస్ట్ మీద బుక్ చేయట్లేదు. పెళ్ళి అంటే ఏమి ఉండాలి, టెంట్ ఉండాలి, బ్యాండ్లు ఉండాలి, వీటితో పాటు సీనియర్ ఉండాలి, ఈడేమో డ్యాన్స్ చేయడానికి ఈడ ఒకటి ఉండాలి, అక్కడ కార్డు పడేయండి అనేసి కార్డు ఇచ్చేవారు. అప్పుడు నాకు అర్థమైంది నా స్టేజ్ ఇదే. నేనేదో మా నాన్నగారిని ఎక్కువ కార్డులు వస్తున్నాయని నేను తెగ ఫీల్ అయిపోయాడు నేను. అప్పుడు మా నాన్నగారు చెప్పారు నాకు వచ్చేవి ఇవి, నేను వెళ్తే నాకు వేరే నువ్వు టెంట్ల పాటు నీకు బుక్ చేస్తున్నారు అన్న. అనుకునేవాడు. మంచి ఒక యాక్టర్గా మీరు ఆల్రెడీ ప్రూవ్డ్. అది కాకుండా మీలో ఇంటర్నల్గా ఉన్న ఒక లక్షణం ఏమిటి? అదే పాటల డాన్స్ని ఆల్రెడీ చెప్పారు, మీరు మంచి డాన్స్ చేస్తారు. ఆమె గుడ్ షటిల్ ప్లేయర్ అండి. అవునా? గుడ్ షటిల్ ప్లేయర్ అనేసాను. షటిల్ ప్లేయర్ గుడ్. మా వాళ్ళందరూ గాలి తీసేస్తారు. మా షటిల్ గ్యాంగ్ ఉంటుంది మధురానగర్ ఇండోర్స్ యాక్షన్. అంటే బేసికల్గా కొంచెం నేను ఆమె ఇర్రెగ్యులర్ ఫస్ట్లో, బాగా తినడం, ఇంకా నాన్ టైమింగ్స్. నాకు హెల్త్ అనేది అప్పట్లో అంటే నాట్ హెల్దీ ఉండేవాళ్ళం, కానీ ఫిట్గా అంటే హెల్దీ అనేది లేదు. ఎప్పుడైతే నేను మధురానగర్ షటిల్ స్టార్ట్ చేస్తాను ఆడతాం. నేను ఎప్పుడు షూటింగ్ గ్యాప్ వచ్చినా మా గ్యాంగ్ మధురానగర్లో ఉంటారు, వాళ్ళతో ఆడతాను. అక్కడి నుంచి నా హెల్త్ డెవలప్. ఎందుకంటే వాళ్ళంతా హైరే క్వాలిఫైడ్ అండ్ ఎడ్యుకేటెడ్, వాళ్ళందరూ 15 మంది గ్యాంగ్ ఉంటారు. వాళ్ళు 10 years నుంచి ఆ బ్యాచ్. ఇంక వాళ్ళతో వచ్చినాక ఏంటంటే నాకు కొన్ని సైకలాజికల్గా అండ్ ఫ్యామిలీ పరంగా ఇలా ఉండాలి, ఇట్లా మన తాలూకు ఫ్యామిలీని ఇట్లా ఎన్ని చేసుకోవాలి, ఇలా ఉంచుకోవాలి అనేది నాకు సమ్ స్కిల్స్ అంటారు చూసారా, ఆయనకు డెవలప్ అయ్యాను. సినిమా వాళ్ళంటే ఏదో అలా ఉండడం కాదు, ఇంట్లో ఫ్యామిలీకి మాత్రం ఇవి ఉండాలి, ఈ పర్టికులర్గా ఇట్లా ఉండాలి, వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసేయాలి అనేది నాకు వాళ్ళని చూసినాక నాకు వాళ్ళంతా పద్ధతి రావడం, ఆ షటిల్ ఆడడం, మళ్ళీ ఎవరి జాబ్స్ కాళ్ళు వెళ్ళిపోవడం, మళ్ళీ ఒక సండే అయ్యేసరికి అందరం కలిసి షటిల్ అంతా 10:30కి అయిపోయినాక 10:30కి మరి గాంధీ గారు అని ఉంటారు, ఆయన పెద్ద ఆయన, అందరం తలకు 100 రూపాయలు వేసి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్కి వెళ్ళి అన్లిమిటెడ్ టిఫిన్ ఎవరైతే అంతైనా తినచ్చు. సరదాగా అందరం కూర్చొని మాట్లాడుకుని అందరం కలిసి సెల్ఫీ దిగేసి ఆ రోజు పోస్ట్ చేసుకుంటే ఈ వీక్ అయిపోయింది. అట్లాగా నా లైఫ్ని అట్లాగే నేను మౌల్డ్ చేసుకున్నాను. అంటే చిరంజీవి గారి సినిమా ఆ తర్వాత మళ్ళీ ఏమీ యాక్ట్ చేయడానికి అవకాశం రాలేదండి చిరంజీవి? ఆయన చేయలేదు కదా, మళ్ళీ 150 ఫిల్మే చేశారు. ఆ తర్వాత ఆయన ఆయనతో పాటు నేను డూప్ చేశాను మగధీరకి. ఓకే, అది ఇంకా పెద్ద అదృష్టం. అప్పుడు రాజమౌళి గారు మార్నింగ్, మేము రాత్రి 3 వరకు ప్రభాస్ గారి ఇంట్లో వాలీబాల్ ఆడేస్తాం. నైట్ వాలీబాల్ ఆడతారు అందరం, బ్యాచ్ అంతా వాలీబాల్ ఆడి 3 అయిపోయింది. ఇంటికి వచ్చి పడుకుంటే ఎక్కడ ఉన్నాం అన్నారు. సార్
ఇప్పుడు మీ చిరంజీవి గారు డూపే వాళ్ళు చేస్తావా ఏంటి సార్, రెడీ ఇప్పుడు వచ్చేస్తాను సార్, నలుగురు షూటింగ్లో అర్జెంట్గా రా అన్నారు. మేడం గారు అప్పుడు ఆయన వేసే డ్రెస్ నన్ను డ్రెస్ వేసుకొని కూర్చొని కొన్ని డూప్ షాట్స్ అని నేను చేశా. ఓకే, నాది ఆయనది ఒకటే డ్రెస్. ఇంక చిరంజీవి గారు వస్తే ఇక్కడ నుంచి జంపు సేమ్ డ్రెస్లో ఆయన ముందు ఎలా కనిపిస్తాం. ఆయన వచ్చి అలా కూర్చుంటే చాలు, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాడు పక్క నుంచి సేమ్ డ్రెస్. అసలు యాక్చువల్ ఆ డ్రెస్ ఉంచుకుందాం అనుకుని నాకు దొరకలేదు మేడం గారు చెప్పి. ఓకే, ఒకటి ప్రభాస్, రెండు చిరంజీవి, ఇక మిగతా హీరోస్తో ఉన్న అనుబంధం అండి? నాకు అదృష్టం అండి, అందరితోనే సరదాగా. అందరూ నన్ను ఇది ఎవరో ప్రభాస్ శ్రీను అని ఎవరో చూడరు, తన అందరికీ డార్లింగ్. అది నిజంగా చాలా అదృష్టం అండి. నిజంగా అదృష్టం. ఎందుకంటారేమో ఒక సింగరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడిన తర్వాత ఈ సింగరు ఈ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర సింగరు అని ఒక బ్రాండ్. అవును. అలాగే ఒక హీరోయిన్ ఇక్కడ మాత్రమే వీళ్ళ దగ్గర మాత్రమే చేసి, మీది మాత్రం అలా లేదు. అది మీరు చేసుకున్న అదృష్టం నిజంగా తెలియదు అదృష్టం కానీ అందరికీ కదా. అదేంటంటే నాకు ఆయన ద్వారానండి. ఇప్పుడు ఎవరైనా వచ్చారంటే అందరం కలిసారంటే ఈ తన హీరోలకు ఆయన ఉండరు, వాళ్ళు అలా ఉండరు. ఇది ఈ రేజను ఈ జోను అది ఏమి ఉండదు. ఇంక సరదాగా ఉండడం, వాళ్ళతో సరదాగా కలిసిపోవడం, నెక్స్ట్ డే వచ్చేసరికి ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోవడం, ఎవరి దగ్గర అలాగే ఉండడం. ఎట్లాగా మనం తొడలు కొట్టేసుకుని మాది గ్రేటు మా ఇది గ్రేటు అనేది ఎప్పుడూ లేదు. ఏమైనా ఎప్పుడో డిస్కషన్లో చిన్నది ఎవరికైనా ఏదైనా నేను నెగిటివ్గా మాట్లాడి ఎందుకు నెగిటివ్ మాట్లాడతాం, వద్దు, ఇప్పుడు మన కోసం మాట్లాడచ్చు, మనకు అదే వద్దు అనేవారు. లేదండి నేనేమో శ్రద్ధగా లేదన్నా సరే ఒప్పుకోరు, ఎందుకు ఇష్టం ఉండదు. అట్లాగే అందరు హీరోలతో పనిచేసినప్పుడు కానీ మామూలు కలిసినప్పుడు కానీ ఎవరి దగ్గర కూడా నేను సరదాగా వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడే యాక్సెస్ తప్ప నేను వాళ్ళకి నచ్చకుండా వెళ్ళే పరిస్థితి లేదు. అదొకటి నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం నిజంగా. అంటే మీరు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత ప్రభాస్ గారికి అసిస్టెంట్కి ఎలా వెళ్ళగలిగారు? అది మాత్రం ఆ జర్నీ ఎక్కడా చూడలేదు నేను. ఇక్కడ మధు ఇన్స్టిట్యూట్ అయిపోయిందండి. ఓకే, సో ఐఎమ్ ట్రయల్స్లో ఉన్నాను. ఎక్కడ చూసినా మనకు అవకాశాలు రావట్లేదు. సో అప్పుడు మా నాన్నగారు వైజాగ్ ఆర్డీఓ చేస్తున్నారు. సో వైజాగ్లో సత్యానంద్ గారు ఉన్నారు. ఆయన అయితే అందరికీ ట్రైనింగ్ ఇవ్వరు, మేబీ సెలబ్రిటీ సన్స్కే ఆయన ఎక్కువగా అక్కడే టైం అయిపోతుంటుంది, మేబీ మనకి ఛాన్స్ దొరకకపోవచ్చు అని అంటే అప్పుడు మనం ఏదో ట్రైల్ వేద్దామని నాన్నగారి ద్వారా వెళ్ళి అప్పుడు నాన్నగారు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆయన ఒప్పుకున్నారు. అప్పుడు ఆ బ్యాచ్లో సత్యానంద్ గారు బ్యాచ్లో నేను ప్రభాస్ గారి పక్కన వన్ ఆఫ్ ద నలుగురు ఉండేవాళ్ళు. అందులో నేను ఒకడిని, షరాఫత్ అని, కుమార్ అని ఒక ప్రిన్సిపల్, రాజా శ్రీధర్ అని ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తూ ఉంటాడు. పెళ్లి కొడుకు మా ఫ్రెండ్, ఫస్ట్ ఈజ్ అ హీరో. ఓకే, సో సినిమా మర్చిపోయాను. అబ్బాయి హీరో అయితే క్రాస్ కోర్స్ వచ్చాడు తను. ఓకే, అర్జెంటుగా సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది, 20 డేస్లో ఈ అబ్బాయిని ఫినిష్ చేయాలని చెప్పి అప్పటికప్పుడు మాతో పాటు ట్రైనింగ్ క్లాసెస్కి వచ్చాడు. అలాగా మా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఎన్నేళ్ళు పరిచయం అండి ప్రభాస్ గారితో మీకు? స్టిల్ 2002 అండి, 2 ఎంట్రీ బాబు, 2003 ఈశ్వర్, 2002 ఈశ్వర్. అక్కడి నుంచి నేను రాఘవేంద్ర నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఆయనతోనే ఉంటున్నాను. ఓకే, అప్పటి వరకు మామూలుగా కలవడం అంటే వర్క్ అనేది లేదు, సరదాగా షూటింగ్స్కి కలవడం తప్ప రాఘవేంద్ర నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఆయనతోనే ట్రావెల్ చేస్తాను. అంటే మీ పేరులో ప్రభాస్ శ్రీను అనేది మీ పూర్తి పేరు అయిపోయింది ఈ రోజున. ప్రభాస్ అనేది తినేస్తే వాట్ ఈజ్ శ్రీను నౌ? శ్రీను ఈజ్ అన్ యాక్టర్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇప్పుడు మరి కొన్నేళ్ల క్రితం మాట నథింగ్ ఆయన లేకపోతే నథింగ్. ఇప్పుడు ఇన్ని ఒక 5 జీరోస్ పక్కన ఒకటి అని చేరితే 1 lakh అవుతుంది. సో హీఈస్ ద వన్. తర్వాత నా ముందున్నవన్నీ ఆ శ్రీను అనేది జీరోసే, ఆయన యాడ్ అయిన తర్వాత నా వాల్యూ అనేది పెరిగింది.